దొంగతనం అనుమానంతో పనివాళ్లను బంధించిన హీరో. సినీ సెలబ్రిటీల జీవితాలు ఎంత విలాసవంతంగా కనిపించినా ఒక్కోసారి వారు ఎదుర్కొనే వివాదాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు బయటకు వస్తే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఎక్కువగా ఆయన సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల్లోనే వినిపిస్తుంది. ఇప్పటికే వైవాహిక జీవితానికి సంబంధించిన వివాదాలు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా ఇప్పుడు మరో కొత్త ఆరోపణ ఆయనను మరోసారి వార్తల్లో నిలిపింది. ఈసారి ఆయనపై వచ్చిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు ఓ బాలుని అక్రమంగా నిర్బంధించారనే వార్తలు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీశాయి. సాధారణంగా సినీ తారల ఇళ్లలో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తిపై నిఘా ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ఇంటి పని వాళ్ళపై అనుమానాలు రావటం, విలువైన వస్తువులు కనిపించకపోవడం వంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది నేరుగా పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ జయం రవి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైలోని నీలంకరి ప్రాంతంలో ఉన్న తన నివాసంలో కొంతకాలంగా పనిచేస్తున్న ఇద్దరు మహిళలు ఒక బాలుడిపై జయం రవికి అనుమానం వచ్చినట్లు తెలుస్తుంది. ఇంట్లో కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందేమో అని ఆయన భావించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ అనుమానంతోనే వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా కొంతసేపు నిర్బంధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పనికి వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో వారు బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేసినా సరైన సమాచారం అందకపోవడంతో నేరుగా జయం రవి నివాసానికి వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత తమ కుటుంబ సభ్యులను బయటకు రానివ్వడం లేదని వారు గుర్తించినట్లు సమాచారం. దీంతో వారిని వెంటనే విడుదల చేయాలని జయం రవిని కోరినప్పటికీ అందుకు ఆయన అంగీకరించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు పని వాళ్ళ కుటుంబ సభ్యులు నీలంకరై పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించినట్లు సమాచారం. అనంతరం అక్కడ ఉన్న వారిని బయటకు తీసుకొచ్చి ఇరు వర్గాలతో మాట్లాడినట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పోలీసులు అక్కడ పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారని సమాచారం. జయం రవితో కూడా మాట్లాడి ఎలాంటి అనుమానం ఉన్నా చట్టపరమైన మార్గంలోనే ముందుకు వెళ్లాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఎవరినైనా నిర్బంధించడం చట్టపరంగా సరైన విధానం కాదని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా ఎంతవరకు కేసు నమోదు చేశారనే విషయంపై స్పష్టత రావాల్సింది. ఈ ఘటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుమానం వస్తే ఎవరికైనా కోపం రావడం సహజమే అంటుండగా, మరికొందరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది అంటూ అభిప్రాయపడుతున్నారు. మరి జయం రవి గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా తరచూ మీడియాలో నిలుస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, విడాకుల ప్రచారం, వ్యక్తిగత విభేదాలు వంటి అంశాలు ఇప్పటికే ఆయనను వార్తల్లో ఉంచాయి. ఇప్పుడు ఈ తాజా వివాదం కూడా ఆయన పేరును మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. దీంతో అభిమానులు కూడా అసలు నిజమేంటో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకవైపు ఆరోపణలు వినిపించడం వేరు, అవి చట్టపరంగా నిరూపితం అవడం వేరు. ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రధానంగా ఫిర్యాదులు, మీడియా కథనాల ఆధారంగానే ఉంది. ఈ వ్యవహారంపై జయం రవి లేదా ఆయన తరపు నుంచి అధికారిక స్పందన వస్తేనే పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పూర్తి వివరాలు వెలువడే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావటం సరికాదు. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇస్తాయి. ఇంట్లో దొంగతనం జరిగిందని లేదా ఎవరిపైన అనుమానం వచ్చిందని భావిస్తే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కంటే వెంటనే పోలీసులను ఆశ్రయించడం సరైన మార్గం. చట్టపరమైన ప్రక్రియ ద్వారా నిజాలు బయటకు రావడం అందరికీ మంచిది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల తదుపరి చర్యలు ఏంటి? జయం రవి ఈ ఆరోపణలపై స్పందిస్తారా? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలేంటి అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి జయం రవిపై వచ్చిన ఈ ఆరోపణల గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సందర్భాల్లో అనుమానం వచ్చిన వ్యక్తిని నిలదీయడం సరైనదేనా, లేక వెంటనే పోలీసులను ఆశ్రయించడమే సరైన మార్గమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.